అందరికీ నమస్తే అండి. ముందుగా బేబీ కార్న్ బఠానీ గ్రేవీ కర్రీ తయారు చేసుకోవడానికి అయితే ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఇందులో వచ్చేసి టమాటా ఆనియన్ రెండు కలిపి ఇలా టమాటా ప్యూరీ అయితే తయారు చేసుకోవాలి. ఇందులో వేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు, అలాగే ఈ టమాటా ప్యూరీ కూడా మంచిగా ఉడికే వరకు కలుపుకొని ఇది అంతా కూడా ఉడికించుకోవాలి. ఇలాగ 2 రెమ్మల కరివేపాకు. ఇప్పుడు ఇవి ఇలా ఉడికించుకున్నాం కదా అంటే బేబీ కార్న్, ఇవి ఇలా రౌండ్గా షేప్లో అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే బఠానీ వేసుకొని ఈ తాలింపులోనే ಸ್ವಲ್ಪ ఉడికించుకోవాలి. టేస్ట్ సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ వరకు కారం, తినే టేస్ట్ని బట్టి తీసుకోవాలి కారం. అలాగే కర్రీ పౌడర్ వచ్చేసి 1/2 స్పూన్, ఒక 1/2 స్పూన్ వచ్చేసి గరం మసాలా. కర్రీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. చూడండి, మూత పెట్టి కర్రీకి దగ్గర పడే వరకు అయితే ఉడికించుకోవాలి. అందరు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు, సింపుల్ మసాలా వేసుకొని చేసుకోవచ్చు. చూడండి, కర్రీ అయితే రెడీ అయ్యింది. ఇది పరోటా, చపాతీ, రోటీ, పుల్గా, పూరి అన్నిటికి కూడా చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఇందులోకి ఇప్పుడు పరోటాలు అయితే తయారు చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి.